ఏపీలో కూటమి అభ్యర్థిగా ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో నిలిచారు మెగా బ్రదర్ నాగబాబు. తన నామినేషన్ దాఖలు సందర్భంగా ఆస్తులు అప్పులు వివరాలు వెల్లడించారు. ఈ సందర్భంగా తనపై ఎలాంటి క్రిమినల్ కేసులు లేవని స్పష్టంగా పేర్కొన్నారు. ఎన్నికల సంఘానికి సమర్పించిన అఫిడవిట్ ప్రకారం ఆయన దగ్గర మ్యూచువల్ ఫండ్స్, బాండ్ల రూపంలో మొత్తం 55 కోట్ల రూపాయల పెట్టుబడులు ఉన్నాయి. నాగబాబు చేతిలో ప్రస్తుతం 21 లక్షల రూపాయల నగదు ఉంది. బ్యాంకుల్లో 23 లక్షల డిపాజిట్గా ఉంది. ఇతరులకి 1,03,00,000 రూపాయలు అప్పుగా ఇచ్చినట్టు వెల్లడించారు. ఆయన దగ్గర 67 లక్షల రూపాయల విలువైన బెంచ్ కారు ఉంది. 11 లక్షల రూపాయల విలువైన హుందాయ్ కారు కూడా ఉంది. ఇక తన దగ్గర 18 లక్షల విలువైన 226 గ్రాముల బంగారం ఉందని, 16.5 లక్షల విలువైన 55 క్యారెట్ల వజ్రాలు ఉన్నట్టు కూడా పేర్కొన్నారు. అదేవిధంగా ఆయన భార్య దగ్గర సుమారు 57 లక్షల విలువైన 724 గ్రాముల బంగారం ఉంది. ఇక 21 లక్షల రూపాయల విలువైన 20 కేజీల వెండి ఉంది. వీరిరువురికి కలిపి మొత్తం 59 కోట్ల రూపాయల చరాస్తులు ఉన్నాయని అఫిడవిట్లో పేర్కొన్నారు. స్థిరాస్తుల పరంగా చూస్తే రంగారెడ్డి జిల్లాలో వేర్వేరు ప్రాంతాల్లో 3,55,00,000 విలువైన సుమారు 2 ఎకరాల భూమి ఉంది. మెదక్ జిల్లా నర్సాపూర్లో 32 లక్షల విలువైన 3 ఎకరాలు ఉన్నాయి. అదేవిధంగా అదే ప్రాంతంలో మరో 50 లక్షల విలువైన 5 ఎకరాల భూమి ఉంది. రంగారెడ్డి జిల్లా టేకులపల్లిలోని 53 లక్షల రూపాయల విలువైన ఎకరం భూమి ఉంది. హైదరాబాద్ మణికొండలో 2,88,00,000 విలువైన 460 చదరపు అడుగుల రెసిడెన్షియల్ విల్లా ఉంది. ఇవన్నీ కూడా నాగబాబు అఫిడవిట్లో తెలియజేశారు. మొత్తం ఆయన దగ్గర ఉన్న స్థిరాస్తి విలువ 11 కోట్ల రూపాయలంటూ అఫిడవిట్లో పేర్కొన్నారు. ఇక ఆయనకు అప్పులు కూడా ఉన్నాయి. అప్పుల విషయాన్ని కూడా స్పష్టం చేశారు. అప్పుల విషయానికి వస్తే 2 బ్యాంకుల్లో 56 లక్షల గృహ రుణం ఉంది. సుమారు 7.5 లక్షల కారు రుణం కూడా ఉందని నాగబాబు తెలియజేశారు. ఇక ఇతర వ్యక్తుల దగ్గర 1,64,00,000 రూపాయల అప్పులు తీసుకున్నాననే విషయాన్ని చెప్పారు. కుటుంబ సభ్యుల నుంచి కూడా రుణాలు తీసుకున్నట్టు తెలిపారు. అన్నయ్య చిరంజీవి నుంచి 28 లక్షల రూపాయలు, తమ్ముడు పవన్ కళ్యాణ్ నుంచి 6,90,000 రూపాయల రుణం తీసుకున్నట్టు కూడా అఫిడవిట్లో పేర్కొన్నారు. నాగబాబు ఆస్తులపై వివరాలు బయటకు రావడంతో రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి. అయినా ఈ ఎన్నికల్లో ఎంత మేర విజయం సాధిస్తారో వేచి చూడాల్సి ఉంది. అయితే ఆయన్ని రాజ్యసభకు పంపిస్తారనే వార్తలు ఇటీవల వినిపించాయి. తర్వాత కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇస్తారనే వార్తలు వినిపించాయి. ఎమ్మెల్సీగా తీసుకుంటారనే వార్తలు వినిపించాయి. మొత్తానికి అన్ని వార్తల్లో కూడా ఇప్పుడు తాజాగా ఆయన్ని ఎమ్మెల్సీగా అయితే అవకాశం ఇచ్చారు. ఆ తర్వాత ఆయన క్యాబినెట్లోకి తీసుకునే అవకాశం కూడా కనిపిస్తోంది. ఇక పవన్ కళ్యాణ్ ఇప్పటికే ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. డిప్యూటీ సీఎంగా ఆయన అద్భుతంగా పనిచేస్తూ ముందుకు సాగుతున్నారు. ఇక మెగా బ్రదర్ నాగబాబు కూడా క్యాబినెట్లో త్వరలోనే ఆయన కూడా భాగమవునున్నారు. సో మొత్తానికి మెగా అభిమానులు, ఇటు జనసేన అభిమానులు చాలా సంతోషంలో ఉన్నారు. పార్టీలో కష్టపడినందుకు మెగా బ్రదర్ నాగబాబుకి ఒక మంచి పదవి వస్తోందని, ఇది ఎంతో సంతోషకరం అంటూ కూడా జనసేన అభిమానులు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ ఉన్నారు.